హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చాలామందికి పెరుగన్నంతో తినటం అలవాటు ఉంటుంది. రాత్రే కాదు, మధ్యాహ్నం కానివ్వండి, అలాగే ఎప్పుడైనా భోజనం చేసి చివరిలో పెరుగన్నం తినొచ్చు. కానీ రాత్రి వేళల్లో పెరుగన్నం తినవచ్చా? చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. అధిక బరువు పెరిగిపోతాం, కొలెస్ట్రాల్ వస్తుంది, లేకపోతే దగ్గు జలుబు చేసినప్పుడు పెరుగన్నం తినకపోతే మంచిది అనేది కొంతమందికి ఉన్న కారణాలు. అవన్నీ నిజమే అయినప్పటికీ కూడా ప్రతి శరీరానికే అది వర్తింపదు. శరీర తత్వాన్ని బట్టి మాత్రమే పెరుగన్నం యొక్క పనితీరు పనిచేస్తుంది అంటున్నారు. పెరుగన్నం తినటం వల్ల బాడీకి చలవ చేస్తుంది ఒకటి. మన బాడీ వేడి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న సమయంలో ఖచ్చితంగా పెరుగన్నం తీసుకోవడం వల్ల ఉష్ణోగ్రత సమతుల్యత కలిగి వేడి తగ్గే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మంచి నిద్రతో పాటు సులువుగా జీర్ణమయ్యే ఆహారం పెరుగన్నం. గ్యాస్ట్రిక్ ఉండదు. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. రోజు పెరుగన్నం మాత్రమే తినకూడదు. పెరుగన్నం ఆహారంలో ఒక భాగంగా ఉంటేనే ఆరోగ్యకరం అని కూడా నొక్కి మరీ చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది అపోహగా పెరుగన్నం వల్ల అవొస్తాయి ఇవొస్తాయి అని కొంతమంది చెప్తే, పెరుగన్నం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఇంకొంతమంది లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అది కూడా వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుందనేది ఆయుర్వేద నిపుణులు చెప్తున్న ప్రకారం మాత్రం పెరుగన్నం రాత్రిపూట తినడం వల్ల ఎటువంటి అనర్థాలు లేవు, ఆరోగ్య ప్రయోజనాలే తప్ప.